బాట్లినం ఇంజెక్షన్ అనగానే చాలా మంది ప్రజల్లో ఇది ఒక సౌందర్య సాధనంగా, లేకపోతే హీరోస్ కానీ హీరోయిన్స్ కానీ ఒక యాంటీ ఏజింగ్ ఇంజెక్షన్ లాగా వాడతారనే ఒక అవగాహన అనేది ఉంటది. కానీ చాలా మొండి నరాల జబ్బులకి ఈ బాట్లినం ఇంజెక్షన్ ఇవ్వడం ద్వారా మనం రిలీఫ్ తేవచ్చు. అవేవో ఇప్పుడు చూద్దాం. సో మొదటగా చూద్దాం ఇది ఎందుకు ఉపయోగిస్తారో. ఫస్ట్ది డిస్టోనియా బ్రాడ్గా మనం చూస్తే ఫోకల్ డిస్టోనియా, జనరలైజ్ డిస్టోనియా అండ్ టాస్క్ స్పెసిఫిక్ డిస్టోనియా మూడింటిగా విభజించబడి ఉంటుంది. మన ఫోకల్ డిస్టోనియా అంటే మోస్ట్ కామన్ మన సర్వైకల్ డిస్టోనియా అనేది చూస్తూ ఉంటాం. ఇది పేషెంట్ ప్రమేయం లేకుండా తల ఒకవైపు లాగటం, ముందలకు కానీ పక్కకు కానీ వెనక్కి కానీ లాగుతూ ఉంటుంది. ఇది పొద్దునే నిద్రలేసినప్పుడు వాళ్ళు కొంతసేపు బాగానే ఉంటారు, కానీ తర్వాత ఈ లాగుడు అనేది ఎక్కువ అయిపోతూ ఉంటుంది. వాళ్ళ దినచర్య కూడా ఎఫెక్ట్ అయిపోతూ ఉంటుంది. కొంతమంది టాబ్లెట్స్ తో రెస్పాండ్ అయినా సరే 70% మంది కేవలం ఈ బాటిలినం ఇంజెక్షన్ ఇవ్వడం ద్వారానే వాళ్ళకున్న రుగ్మత అనేది తగ్గడం అనేది జరుగుతుంది అండి. రెండోది టాస్క్ స్పెసిఫిక్. మోస్ట్ కామన్ గా టాస్క్ స్పెసిఫిక్ ఒక పర్టికులర్ పని చేసేటప్పుడే వాళ్ళకి ప్రాబ్లం ఉంటుంది. రైటింగ్ డిస్టోనియా అనేది చూస్తూ ఉంటాం. ఎవరైనా రాసేటప్పుడు పెన్ను వదిలేయిపోవటం, లూజ్ అయిపోవటం, కొంతమంది పెన్ను రాసే ఇంటెన్షన్ ఉంటుంది కదా, వాళ్ళ రైటింగ్ మారటము, గట్టిగా బిగితైపోయి చెయ్యి నొప్పి రావటం అనేది జరుగుతూ ఉంటుంది. దీన్నే రైటింగ్ డిస్టోనియా అంటామండి, ఆర్ రైటర్స్ క్రాంప్ అంటాం. ఇంకో మోస్ట్ కామన్ ప్రాబ్లం మనం చూసేది బ్లెఫరోస్పాజం అంటే మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు కానీ ఏదైనా కళ్ళు ఆటోమేటిక్ గా మూతలు పడిపోతే, ఎలాగంటే వాళ్ళు కన్ను లేపాలంటే ఓపెన్ చేయాలన్నా కూడా ఓపెన్ చేయలేరు. ఆల్మోస్ట్ వాళ్ళు బ్లైండ్ గా ఫీల్ అవుతా ఉంటారు. దీన్ని మనం బ్లెఫరోస్పాజం అంటాం. వీళ్ళు వెళ్ళేటప్పుడు కొన్నిసార్లు యాక్సిడెంట్స్ అవుతా ఉంటాయి. చాలా మందికి తెలియక వీళ్ళు రకరకాల హాస్పిటల్స్ తిరుగుతూ ఉంటారు. దీనికి ఒక బాటిలినం ఇంజెక్షన్ ఇవ్వడం ద్వారా రిలీఫ్ అనేది తేవచ్చు. రెండోది స్పాస్టిసిటీ. మనం ఎప్పుడైనా పక్షవాతం పేషెంట్ చూస్తూ ఉంటాం. వాళ్ళు మొదట్లో వీక్నెస్ వచ్చిన తర్వాత కొన్నాళ్ళకి రికవర్ అవుతారు, కానీ వాళ్ళ చెయ్యి కానీ కాలు కానీ ఒక అబ్నార్మల్ పొజిషన్ లోకి వెళ్తుంది. నడిచేటప్పుడు కాలు లాగుతాను అనటము, పవర్ ఇంప్రూవ్ అయినా సరే చెయ్యి వదిలవటం కష్టంగా ఉండటం, అంటే ఈ కంట్రోల్ యాక్టివ్ గా ఉండటం వల్ల వాళ్ళకి ప్రాబ్లం వస్తుంది. మన ఇంజెక్షన్ ఇవ్వటం ద్వారా వాళ్ళకి కొంత ఈ కంట్రోల్ రిలాక్స్ చేసి వాళ్ళ పని వాళ్ళు చేసుకునేటట్టు మనం చేయొచ్చు. ఇంకోటి హెమిఫేషియల్ స్పాజం. ఇది ఫేస్ కి సంబంధించిన నరం ఇరిటేట్ అవటం వల్ల దాన్ని ఫేషియల్ నర్వ్ అంటాం. ఇరిటేట్ వల్ల కన్ను మూతపడటం, మూతి ఒకవైపు పేగటం అనేది జరుగుతూ ఉంటది. చాలా సార్లు ఇది యాక్టివ్ గా ఉండే వాళ్ళు ఈ ప్రాబ్లం వస్తుంది. సపోజ్ వాళ్ళు ఏదైనా మీటింగ్ లో ఉన్నప్పుడు కానీ ఎవరికైనా మాట్లాడుతున్నప్పుడు కానీ కన్ను ఇలా కొట్టుకోవటం, మూతి ఒకవైపు వేయటం జరుగుతూ ఉంటది. దీనివల్ల వాళ్ళ మీటింగ్ కంటిన్యూ చేయలేకపోతూ ఉంటారు. ఎదుటి వాళ్ళకి కూడా ఆక్వర్డ్ గా అనిపిస్తుంటది. దీనివల్ల ఒక రకమైన ఆత్మన్యూన్యతకు వాళ్ళకి గురవుతూ ఉంటారు. దీన్ని కూడా మనం బాటిలినం ఇంజెక్షన్ ఇవ్వడం ద్వారా రిలీఫ్ చేసుకోవచ్చు. ఫైనల్ గా క్రానిక్ మైగ్రేన్ ఆర్ క్రానిక్ హెడేక్, దీర్ఘకాలిక తలనొప్పులు చాలా సార్లు మనం టాబ్లెట్స్ ఇచ్చిన వాళ్ళ లైఫ్ స్టైల్ లో మోడిఫై చేసినా కూడా వాళ్ళకి రిలీఫ్ లేకుండా ఉంటుంది. అటువంటి పేషెంట్ కి బాటిలినం ఇంజెక్షన్ స్పెసిఫిక్ సైట్స్ లో ఇవ్వడం ద్వారా వాళ్ళ యొక్క పెయిన్ ఫైబర్స్ బ్లాక్ చేసి ఒక 3 to 6 months వాళ్ళ హెడేక్ నుంచి రిలీఫ్ పొందుతారు. థ్యాంక్ యూ.